నా చెల్లి తన ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్లో నా పేరు ఉండటాన్ని ఒక ఉచిత పర్సనల్ అసిస్టెంట్ సర్వీస్లా మార్చేసింది. నా వయసు 22 ఏళ్లు, నా అందేళ్ల మేనకోడలిని నేను ఎంతో ప్రేమిస్తాను. కానీ పిల్లల పెంపకంలో అందరూ భాగస్వాములు కావాలి అనే విషయాన్ని నా చెల్లి మరీ అతిగా తీసుకుంది. స్కూల్లో బ్యాకప్ కాంటాక్ట్గా నా పేరు ఇచ్చింది. అంతే. అప్పటి నుండి ప్రతి చిన్న విషయానికి నేను ఆమెకు ఆప్షన్ అయిపోయాను. మర్చిపోయిన జిమ్ షూస్, సంతకం చేయని పర్మిషన్ స్లిప్పులు, చివరికి ఆమె కౌంటర్పై మర్చిపోయిన లంచా బాక్సులను కూడా నేనే తీసుకెళ్లాల్సి వచ్చేది. ఆమె చేసే తప్పుల కోసం నేను పదే పదే ఆఫీసు నుండి బయటకు రాలేనని ఆమెకు చాలాసార్లు చెప్పాను. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. నేను నా కెరీర్లో మొదటిసారి ఒక క్లయింట్ మీటింగ్ను లీడ్ చేస్తున్న సమయంలో స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. క్లబ్ యాక్టివిటీ తర్వాత తన కూతురిని పికప్ చేసుకోవడం నా చెల్లి మర్చిపోయింది. నేను ఆమెకు ఫోన్ చేయగా తను టార్గెట్ స్టోర్లో ఉందని, కారులో ఫ్రోజన్ ఫుడ్ ఉందని, ఇప్పుడు బయటకు రాలేనని చెప్పింది. ఇక నేను లేదు అని ఖచ్చితంగా చెప్పేశాను. నా గైర్హాజరాన్ని నా బాస్ గమనించారు. అది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. ఆ రాత్రి నన్ను జనరల్ కాంటాక్ట్ లిస్ట్ నుండి తొలగించమని స్కూల్కు ఇమెయిల్ పంపాను. ఇప్పుడు నా చెల్లి నాపై విపరీతమైన కోపంలో ఉంది. నేను తనను ఒక చెడ్డ తల్లిగా చూపిస్తున్నానని, తన కూతురిని శిక్షిస్తున్నానని అంటోంది. చివరికి మా అమ్మ కూడా ఆమె పక్షమే తీసుకుంటూ నన్ను స్వార్థపరురాలిని అని పిలుస్తోంది. నా చెల్లి సృష్టించే ఈ గందరగోళం నుండి నా ఉద్యోగాన్ని కాపాడుకోవాలని చూడటం వల్ల నేను నిజంగా తప్పు చేశానా?